జై గురుదేవదత్త 7/9/2025 భాద్రపద పౌర్ణమి ఆదివారం రోజున ఏర్పడే సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల మేదిని జ్యోతిషరీత్యా యూరప్, ఆసియా ఖండం, అమెరికా, ఆఫ్రికా, రష్యా, చైనా, జపాన్, యుఏఈలలో ఆర్థిక ద్రవ్యోల్బణము, ఆర్థిక సంక్షోభ పరిస్థితులు, ఆర్థిక మోసాలు అనేవి అధికంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా యుద్ధ వాతావరణము, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరగడము, బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడం అనేది ఉంటుంది. ఈ ప్రభావం 6 నెలల కాలం పాటు ఉంటుంది. ఇక రాశుల ప్రకారం చూసుకున్నట్లయితే కర్కాటక, వృశ్చిక, కుంభ, మీన రాశి వారికి అధికంగాను, మిథున, సింహ, తుల, మకర రాశుల వారికి మధ్యమంగాను ఆర్థిక వ్యాపార నష్టాలు, ఆరోగ్యరీత్యా యాక్సిడెంట్లు, ముఖ్యంగా కాళ్లకి, మోకాళ్లకి శస్త్రచికిత్సలు అవసరం అవ్వచ్చు. ఇది కూడా 6 నెలల పాటు ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ప్రయాణాల్లో పై రాశుల వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు పాటించాలి. ఇక పై రాశుల వారు, మిగతా రాశుల వారు అంటే ద్వాదశ రాశుల వారందరూ కూడా గ్రహణ దుష్ప్రభావం నుంచి బయటపడడానికి గ్రహణం పట్టు సమయంలో పట్టు స్నానం చేసి మీకు చిత్రంలో చూపిస్తున్నట్లుగా ముందే దర్భలతోటి కంకణాన్ని తయారు చేసి పెట్టుకుని ఆ దర్భ కంకణాన్ని పట్టు స్నానం తర్వాత చేతిలో పెట్టుకుని కాలభైరవ అష్టకం గాని, కాలభైరవ దశనామ స్తోత్రం గాని లేదా కాలభైరవ మంత్రాన్ని గాని పఠించి ధరించినట్లయితే గ్రహణ దుష్ప్రభావం అనేది మన మీద పడకుండా రక్షణ కలుగుతుంది. ఎందువల్లంటే కాలభైరవో గ్రహ శాసక అని మంత్రశాస్త్ర వచనం. కాబట్టి గ్రహణ సమయంలో కాలభైరవుడిని పూజించడం వల్ల కాలభైరవ అష్టకాన్ని, కాలభైరవ మంత్రాన్ని గాని జపం చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే గ్రహణం యొక్క దుష్ప్రభావం అనేది మన మీద పడకుండా ఉంటుంది. ఈ దర్భ కంకణాన్ని స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లలు ఎవరైనా సరే ధరించవచ్చు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ధరించినట్లయితే వారికి విశేషంగా రక్షణ అనేది కలుగుతుంది. ఎందువల్లంటే దర్భలు అనేవి సైంటిఫిక్ గా కూడా రేడియేషన్ ఆపుతాయని చెప్పి అనేకమైన పరిశోధనలో మనకు తెలియవస్తుంది. ఎవరైతే మరి ఎక్కువగా స్కానింగ్లు చేయించుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళు, అలాగే గ్రహణ సమయాల్లో తప్పనిసరిగా దర్భాసనం మీద కూర్చోవడం కానీ, దర్భాసనం మీద పడుకోవడం కానీ లేదా దర్భ కంకణాన్ని ధరించడం కానీ చేయడం వల్ల విశేషంగా గ్రహణం యొక్క దుష్ప్రభావం నుంచి, రేడియేషన్ నుంచి రక్షించబడతాము. విడుపు స్నానం చేసిన తర్వాత చేతికి కట్టుకున్న ఆ కంకణాన్ని తీసి ప్రవాహంలో కానీ, ఎవరూ తొక్కని ప్రదేశంలో కానీ పారవేయాలి. తదనంతరం రావి చెట్టుని స్పృశించాలి. రావి చెట్టు దగ్గర వీలైతే దీపారాధన చేసుకోవాలి. ఆలయ దర్శనం చేసుకోవడము, రుద్రాభిషేకం వీలైతే చేయించుకోవడం చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల గ్రహణం యొక్క దుష్ప్రభావం అనేది పడకుండా మనకు సంపూర్ణంగా రక్షణ అనేది కలుగుతుంది. జై గురుదేవదత్త.